రాయలసీమలో రాజకీయంగా కలకలం సృష్టించిన కాంగ్రెస్ నేత హత్య కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. ఈ వ్యవహారం కూటమిలోని ఓ ఎమ్మెల్యే సోదరుడి మెడకు చుట్టుకుంది. పార్టీ గీత దాటితే కఠిన చర్యలుంటాయని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఆ నేత చెవికెక్కలేదు. చివరికి పార్టీ లైన్ క్రాస్ చేసి మర్డర్ కేసులో చిక్కుకొని కటకటాల వెనక్కి వెళ్లారు. ఇంతకీ హత్యకు గురైన కాంగ్రెస్ నేత ఎవరు? ఏ జిల్లా? అరెస్ట్ అయిన టీడీపీ లీడర్ ఎవరు? కాంగ్రెస్ నేత హత్య వెనుక పెద్దల హస్తం ఉందా? ఈ వ్యవహారంపై కూటమిలో జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ ది స్టోరీ? సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతల్లో పాత వాసలు పోవడం లేదు. ఇంకా అదే బాటలోనే నడుస్తూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో మాదిరే అధికార అండతో రెచ్చిపోతున్నారు. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ఫ్యాక్షన్ సినిమా తరహాలో దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్లు చిప్పగిరి మార్గంలో లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారును టిప్పర్తో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ మర్డర్ రాయలసీమలో కలకలం సృష్టించింది. ఫ్యాక్షన్ పాలిటిక్స్ పడగ విప్పుతున్నాయని భయపడ్డారు. గతంలో మాదిరిగా మళ్లీ వేట కొడవళ్లు, నాటు బాంబుల సంస్కృతి వస్తుందేమోనని టెన్షన్ పడినవారు లేకపోలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితులను పట్టుకున్నారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ అరెస్టయ్యారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ మర్డర్ కేసులో నిందితుడు గుమ్మనూరు నారాయణ అంటే ఆలూరు నియోజకవర్గంలో కొందరికే తెలుసు. కానీ పేకాట నారాయణ అంటే ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లా వాసులు టక్కున గుర్తుపడతారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అన్ని విషయాల్లో కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు. జయరాం ఆలూరు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే గత ఎలక్షన్ ముందు ఫ్యాన్ పార్టీ నాయకత్వంతో విభేదించి తెలుగుదేశంలో చేరి గుంతకల్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గం ఆలూరులో పట్టు కోల్పోకూడదన్న ఉద్దేశంతో సోదరుడు నారాయణతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఆలూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడును కాదని తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్కు నియోజకవర్గ సమన్వయకర్త పదవి ఇప్పించుకునేందుకు జయరాం గట్టిగానే ప్రయత్నించారు. ఒక దశలో పార్టీ లైన్ క్రాస్ చేసి చీటికి మాటికి ఆలూరు పార్టీ వ్యవహారాల్లో తల దూర్చడంతో సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకుని ఎమ్మెల్యేకి క్లాస్ పీకారంట. దీంతో అప్పట్నుంచి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం పాలిటిక్స్ లో జోక్యం చేసుకోవడం లేదంటారు. ఈ నేపథ్యంలోనే గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జి పదవి ఎమ్మెల్యే జయరాం కుమారుడు ఈశ్వర్కు దక్కింది. అంతకుముందు నారాయణ ఇక్కడ సమన్వయకర్తగా పనిచేశారు. దీంతో గుత్తి నుంచి ఆలూరుకు మకాం మార్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఈ నేతను దగ్గరకు రానివ్వలేదు. అలా అయితే రాజకీయంగా రాణించలేమని భావించి జనసేనలో చేరి ఆధిపత్యం చెలాయించాలనుకున్నా ఆ ప్లాన్ ఫలించలేదు. దీంతో ఓ మెట్టు దిగి వీరభద్ర గౌడ్తో కలిసి ముందుకు వెళ్లాలని భావించారు. కానీ కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో జైలు పాలయ్యారు గుమ్మనూరు నారాయణ. అధికార పార్టీ నేత కటకటాల్లోకి వెళ్లడం కూటమిలో అలజడి సృష్టించింది. లక్ష్మీనారాయణ హత్య వెనుక కూటమిలోని పెద్ద తలకాయలే ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నాయకులు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. కానీ ఈ హత్యలో వారి ప్రమేయం లేదని, ఎవరైనా ఆధారాలు ఇస్తే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే తెర వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు బయటకు వస్తాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు గుమ్మనూరు నారాయణపై టీడీపీ పెద్దలు సీరియస్గా దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో గుమ్మనూరు సోదరులు పేకాట శిబిరాలను నిర్వహించడంతో పాటు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించేవారని తెలుగుదేశం నేతలు ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇసుక, ఎర్రమట్టి కొల్లగట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అయితే
కూటమి ప్రభుత్వంలోనూ వీరి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆలూరు నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే అంతిమంగా పార్టీకే చెడ్డ పేరు వస్తుందని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ మర్డర్ కేసు గుమ్మనూరు ఫ్యామిలీలో గుబులు రేపుతోంది. మరి వీరి వ్యవహారంపై టీడీపీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.